మావోయిస్ట్ పార్టీ ముగింపు దశకు చేరుకుందా అంటే అవుననే సమాధానం బలంగా వినపడతా ఉంది. ఇప్పటికే అగ్రనేతలు మావోయిస్ట్ వాళ్ళు కూడా లొంగిపోయిన పరిస్థితులలో ఇంకా పార్టీని ముందుకు వెళ్ళలేము అన్న భావిస్తా ఉన్నారు మావోయిస్ట్ నేతలు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దేవ్జీ కావచ్చు, ఇంకా సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లొంగిపోయిన నేపథ్యంలో మరికొంతమంది రేపు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షంలో దాదాపుగా 120 మందికి పైనే మావోయిస్టులు అయితే లొంగిపోతున్న నేపథ్యం కనబడతా ఉంది. ఇటు కేంద్ర మంత్రి అయిన అమిత్ షాతోని సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేసిన తర్వాత మరింత మంది మావోయిస్టులని మేము లొంగుబాటు అయ్యే విధంగా చేస్తాము, మాకు సహకరించండి అన్నట్టుగా అక్కడ కోరినట్టు కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా అమిత్ షా కూడా సానుకూలంగానే ఇటు సీఎం రేవంత్ రెడ్డికి సమాధానం ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మావోయిస్టు రహితంగా దేశంగా కృషి చేయడానికి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కేంద్ర ప్రభుత్వాలు కూడా చేస్తా ఉంది. మార్చి 31 లోగా మావోయిస్టు రహితంగా ఈ భారతదేశాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ చేపట్టిన నేపథ్యం కనబడతా ఉంది. ఈ పరిస్థితుల్లో అగ్రనేతలు లొంగిపోవడం కావచ్చు, కొంతమంది అగ్రనేతలు ఎన్కౌంటర్కి గురి కావడం కావచ్చు, ఇక మావోయిస్టు పార్టీని ముందుకు వెళ్ళలేమని కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంకా అగ్రనేత అయిన గణపతి ఎక్కడ అనే సమాధానం కూడా లేని పరిస్థితి కనబడతా ఉంది. అయితే గణపతి కూడా లొంగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికైనా అనారోగ్యం కారణంగా నేపాల్లో ఉన్నారనే సమాచారం అయితే వస్తా ఉంది. మన తెలంగాణకు సంబంధించిన పోలీసు వాళ్ళకు కూడా ఆయన కాంటాక్ట్ అయ్యారనే సమాచారం తెలుస్తా ఉంది. తను కూడా తొందరలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి ముందు లొంగిపోయే అవకాశాలు అయితే కనబడతా ఉంది. కానీ కొన్ని కండిషన్స్ పెట్టారనే వాదనలు కూడా వినపడతా ఉంది. తాను కేంద్ర సంబంధించిన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో తన పైన ఒత్తిడి తీసుకురాకూడదు, తన పైన చర్యలు తీసుకురాకూడదు, కేంద్ర ప్రభుత్వాన్ని తనని అప్పచెప్పకూడదు అనే కండిషన్స్ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. అలా అయితేనే లొంగిపోతాను అని కూడా గణపతి చెప్పాడనే వాదనలు అయితే వినపడతా ఉన్నాయి. దేవ్జీకి సంబంధించిన 120 మంది మావోయిస్టులు అయితే ఇప్పుడు లొంగిపోతా ఉన్నారు. మనం మొన్న కూడా చూసాము. ఇటు మల్లోజులకు సంబంధించి వాళ్ళు లొంగిపోయిన ఆసన్న లాంటి వాళ్ళు కూడా లొంగిపోయారు. ఇక్కడ కూడా దేవ్జీ లాంటి కీలకంగా ఉన్న వాళ్ళు కూడా లొంగిపోయారు. వాళ్ళకి సంబంధించిన ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లొంగిపోవడానికి ఈ రోజు వస్తా ఉన్న నేపథ్యం కనబడతాం. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళని పిలిపించి అక్కడ ముగింపు దశకి కీలకంగా వ్యవహరిస్తా ఉన్న నేపథ్యం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మావోయిస్టుకు సంబంధించి వాళ్ళు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని నమ్ముతా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం అంటే వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే దేవ్జీ లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి గౌరవంగానే తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటా ఉంది. వాళ్ళు ఎక్కడైనా కానీ మాట్లాడే కొంత స్వేచ్ఛ ఇస్తా ఉంది. వాళ్ళు వెళ్ళడానికి కానీ వాళ్ళకి మంచి రవాణా సౌకర్యం కలిగిస్తా ఉంది. ఒకవేళ రాహుల్ గాంధీతో కలవాలన్నా కానీ త్వరలో కల్పిస్తామని చెప్తా ఉంది. కేంద్ర ప్రభుత్వాలతో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పైన మావోయిస్టు పార్టీ లొంగిపోయే వాళ్ళకి కొంత బలంగా నమ్మకం వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ నమ్మకంతోనే ఇటు లొంగిపోతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ తెలంగాణలో మావోయిస్టు పార్టీ లొంగిపోవడానికి ప్రధానంగా కీలక పాత్ర పోషించిందని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. దాదాపుగా వేల సంఖ్యలో తెలంగాణలో మావోయిస్టులు అయితే లొంగిపోయిన నేపథ్యంలో మనం చూస్తూనే ఉన్నాము. ఎప్పటికప్పుడు కూడా తెలంగాణలోనే అత్యధికంగా లొంగిపోయిన నేతలైతే కనబడతా ఉంది. ఛత్తీస్గఢ్ లో అత్యధికంగా మావోయిస్టుకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ ప్రభుత్వము తీరును అక్కడ వాళ్ళు నమ్మకం లేక తెలంగాణకు వచ్చి మరి అటు ఏదైతే కర్రగుట్ట కావచ్చు వాటికి సంబంధించిన ప్రాంతం నుండి ములుగు ప్రాంతం నుండి వాళ్ళు బయటికి వచ్చి జనజీవన్లో స్రవంతిలో కలిసిపోవడానికి వాళ్ళు చూస్తా ఉన్న నేపథ్యం కనబడుతుంది. మొత్తానికి మావోయిస్ట్ పార్టీ ముగింపు దశకైతే చేరుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మిగిలి ఉంది కొంతమంది అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మిగిలి ఉన్న వాళ్ళకి కూడా దేవ్జీ అందరినీ బయటికి తీసుకొచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. దేవ్జీ కూడా తను క్లియర్ కట్ గా చెప్పాడు, ఎవరున్నా కానీ బయటికి రండి, ఖచ్చితంగా మన జనజీవన్ స్రవంతిలో పోరాడదాము, రాజకీయంగా పార్టీ ముందుకు వస్తామన్నట్టు కూడా వాళ్ళు కూడా చెప్పిన పరిస్థితులు మనం అయితే చూసాము. అయితే ఏ పార్టీ ద్వారా వస్తారు అనేది కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కాకుంటే రాజకీయంగానే ఇటు కొట్లాడతాము అన్నట్టుగా ఇటు మావోయిస్టు నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనా కానీ తెలంగాణకు కొత్తదనానికి పురుడు వస్తుంది మావోయిస్టు పార్టీకి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా చాలా మంది కూడా లొంగిపోయే అవకాశాలు అయితే కనబడతా ఉంది. గణపతి లాంటి అగ్రనేతలు కూడా తెలంగాణలో లొంగిపోతారనే వాదనలు బలంగా వినబడతా ఉన్నాయి.